అది నేను ఏకీభావిస్తున్నా. నేను జేఏసీలో ఒక నాయకుడు కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నాను కాబట్టి అది జేఏసీ నాయకుడు. నెక్స్ట్ ఈ యొక్క శిబిరంలో వ్యక్తిగత రాజకీయ విమర్శలు చేసే వాళ్ళకి మైకే ఇవ్వము, ఈ వేదిక కూడా రావద్దండి అని కూడా చెప్పేస్తున్నాం. అప్పుడు అందుకే చెప్తున్నా, అక్కడ మాకు కనీసం అక్కడ వచ్చేదానికి కూడా లేదు, గుంపులు ఉన్నారు. అందుకే ఏ రాజకీయ పార్టీకైనా చెప్తున్నాము, అది జేఏసీ నాయకత్వం అగ్రనాయకత్వం బాధ్యత తీసుకోవాలి. ఇది ఈ రోజుకే దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి, ఈ రోజుకే. ఎందుకంటే ఇది అసలైన విషయం పక్క పోతుంది, ప్రతి విషయం ఇంటెలిజెంట్ రిపోర్ట్ పోతాం జరిగింది, మరి చెప్పలేకపోతున్నాం. అది నేను ఏకీభావిస్తున్నా. నేను జేఏసీలో ఒక నాయకుడు కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నాను కాబట్టి అది జేఏసీ నాయకుడు ఖచ్చితంగా పాటించాలి. అది ఎవరైనా సరే, నేను జేఏసీలో ఒక నాయకుడిగా చెప్తున్నా, ఆ రోజు ఏదైనా జరిగినాయి, నెక్స్ట్ ఏదైనా వచ్చేది నేను ఖచ్చితంగా వెళ్ళి మైక్ గుంజుకునేది ఖచ్చితం, అది ఎవరైనా కానీ. మేము కమ్యూనిస్ట్ పార్టీకి ఎవరికి భయపడం, మాకు ఆ సిద్ధాంతాలే లేదు. ఎవరినైనా ప్రశ్నించగలము, ఎవరినైనా అడగగలం. కాబట్టి మా సమక్షంలో నెక్స్ట్ జరిగిందంటే నేను వ్యక్తిగతంగా కానీ మా పార్టీకి కానీ జేఏసీ నాయకుడిని కానీ మైక్ గుంజుకునేది ఖచ్చితం. ఖచ్చితంగా తెలుపుతున్నారు. కాకపోతే దీన్ని ఇంకా విస్తృతంగా మీ కార్యకర్తలు చేస్తున్నారు. ఉన్న దాంట్లో మిగతా వాళ్ళు రాకపోయినా దాదాపు 7-8 సార్లు వాళ్ళు అన్ని వాళ్ళ బీజేపీకి సంబంధించి వాళ్ళు నిజంగా అంటే వచ్చి ఉద్యమంలో వాళ్ళు కూర్చుంటున్నారు. వాళ్ళ బీజేపీకి సంబంధించిన ఏవైతే సంఘాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా దాదాపు మహిళలతో సహా కూడా కూర్చున్నారు అని చెప్దాం కదా. మరి మిగతా పార్టీలు కూడా అదే పాటిద్దాం. అందులో రోజు కూడా శిబిరం ఎవరో ఒకరు వస్తున్నారు, వాళ్ళ నాయకులు ఎవరో ఒకరు వస్తున్నారు. కాబట్టి ఆ రకంగా ఉద్యమం వైపు రండి, వ్యక్తిగత విమర్శ వద్దు. మన అందరి జెండా ఒకటే, ఆదోని జిల్లాగా చూద్దాం. గత భవిష్యత్తు చూద్దాం. భవిష్యత్తు అయినా మన భావితరాలకు మంచి జీవితాన్ని ఇద్దాం. ఎంతవరకు మనం ఈ దరిద్రమైన జీవితాన్ని గడుపుతాం చెప్పండి. వలసలు ఏమి ఇంత పెద్ద ఆదోని అంటే బ్రిటిష్ పరిపాలన స్వాతంత్రం రాకముందనే మనకి బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ రైలు మార్గం ఇచ్చిన. ఎందుకు ఇచ్చినారంటే ఇక్కడ తెల్ల బంగారం విచిత్రంగా పండుతుంది. నీకు ఈ రాష్ట్రంలోనే 2వ మార్కెట్ మన ఆదోని. రైలు మార్గం వచ్చిందంటే ఈరోజు ఎక్స్పోర్ట్ అవుతుందండి, ఎక్స్పోర్ట్ అవుతుంది. మరి మున్సిపాలిటీ కోసం 150 సంవత్సరాల చరిత్ర ఉంది. అందరూ ఒక్కసారి వ్యక్తిగత విమర్శ వద్దండి దయచేసి. మరి మీడియా ముఖంగా ఈరోజు ఈ సందర్భంగా చెప్తున్నా, ఎవరు కూడా వద్దు. మీరు ఒక పార్టీని విమర్శించాలి, లేదా మా పార్టీని విమర్శించాలంటే మీకు ఒక వేదిక ఉంది, మీకు ఒక కార్యాలయం ఉంది కదా, ఆ రోజు తప్పులు మాట్లాడుకుందామండి. కానీ ఇది అసలు విషయం పక్కకు పోతుంది. రాజకీయ పార్టీలు 3 ఉన్నాయి. అంటే గతంలో 3 పార్టీలుగా సంపూర్ణంగా మద్దతు ఇచ్చారు. ఇప్పుడు 3 పార్టీలు సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నారా లేదు. ఒక్క పార్టీ మాత్రం బీజేపీ మాత్రమే సంపూర్ణంగా వాళ్ళు ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొంటున్నారు. పార్టీలు సంపూర్ణంగా అంతకుముందు ఇచ్చారు, ఇప్పుడు ఇవ్వకపోవడంలో మరి వాళ్ళ జిల్లా పార్టీ కావచ్చు, రాష్ట్ర పార్టీ కావచ్చు, రాష్ట్ర నాయకత్వం మరి వాళ్ళకి స్పీడ్ బ్రేక్లు వేసి ఉండొచ్చు. దాన్ని మనం వెళ్ళి చెప్తున్నాం. రాలేరంటే మరి వాళ్ళు పై కమిటీ ఆదేశాలను వాళ్ళు పాటిస్తున్నారనే కదా. వాస్తవంగా జనానికి ఎంత ఉండి జనం శ్రేయస్సు కోరే వాళ్ళు అయితే పార్టీలు కూడా పక్క పెట్టి ఉద్యమాలు వస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. పశ్చిమ ప్రాంత అభివృద్ధిలో సాధనకై మరి జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి మహత్తర ఉద్యమం ఇది. ఈ ప్రాంత ప్రజల కష్టసుఖాలను మనం రాజకీయ పార్టీలుగా ఎవరెవరి సిద్ధాంతాలకు అనుగుణంగా వాళ్ళు ప్రజల పక్షాన, అది ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఇతర పార్టీలు కూడా ప్రజల భాగవతాలు పనిచేస్తున్నాం. అది మరిచి నిజంగా అంటే ఈరోజు ఈ యొక్క రిలే నిరాహార దీక్ష 100 రోజుల సందర్భంగా ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం చాలా చరిత్రలో నిలిచిపోయేటువంటి ఉద్యమం ఇది. 100 రోజుల ఉద్యమానికి 100 మంది కూర్చోవడం కూడా ఒక చరిత్ర.
మరి నిజంగా అంటే ఉదయం ఇది జిల్లా కోసం చేస్తున్నటువంటి ఉద్యమ వేదికన, లేదా ఒక రాజకీయ పార్టీని ఇంకొక రాజకీయ పార్టీ విమర్శించే వేదికన అనేది మరిచి అనేక రాజకీయాలు, ఎన్నో సంవత్సరాలు రాజకీయాలు చేస్తున్నాము. కనీస అవగాహన ఉండాలి కదా మనకి. ఈ యొక్క ఉద్యమ ప్రాధాన్యత ఎక్కడ వెళ్తుంది, దీనికి ఉన్న ప్రాధాన్యత ఏది చేద్దాం. మనం ఈ రాష్ట్రంలో గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీలు ఈరోజు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మేము ఈ రాజకీయ పార్టీలు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పార్టీ తీర్మానాలు చేయండి, ఉద్యమాల్లో రండి. మరి ఈ ఉద్యమంలో పార్టీలకు అతీతంగా ఉద్యమం ప్రారంభం నుండి కూడా కూటమిలో భాగస్వామ్యం అయింది. సాధారణంగా పరిపాలన ఉన్నటువంటి పార్టీలు అంత తొందరగా మద్దతు తెలుపు ఉద్యమాలకు రావు. అయినా కూటమిలో భాగస్వాములై మరి బీజేపీ పార్టీ వాళ్ళు బీజేపీ అయినా మేము కమ్యూనిస్ట్ అయినా వాళ్ళు ప్రజల పక్షాన ఉన్నారనేది వాళ్ళ ఉద్యమంలో భాగస్వాములు అవుతున్నటువంటి వేదిక మనకు కనిపిస్తూ ఉంది. కానీ అటువంటిప్పుడు మంచి చేసిన వాళ్ళు మంచి అని చెప్దాం. మనం ఇది రాజకీయ వేదిక కాదు కదా. రాజకీయ వేదిక మీ సొంత కార్యక్రమాల్లోనా, మీ సొంత ప్రోగ్రాంలోనా ఇంకో రాజకీయ పార్టీని విమర్శించండి. రండి, మీ విమర్శ ఏముందో ఆ విమర్శని ఉద్యమ రూపంలో తీసుకురండి. మీ పార్టీ కార్యకర్తలు ఉద్యమ భాగస్వాములు చేయండి. ఈరోజు జిల్లా ఎట్లా సాధించామండి? కంది తుడుపుగా వచ్చి శిబిరాల దగ్గర వచ్చి సాంఘీభావం తెలిపి చేతులు నొప్పుకొని పోయేది కాదు. మీకు చిత్తశుద్ధి ఉంటే తీర్మానాలు చేయండి. రోజు ఇలా 100 రోజులు అంటే ఎన్ని ఇబ్బందులు పడతా ఉంది తెలిసిన. రోజుకు ఉద్యమాల్లో కూర్చోవాలంటే దీని ఆర్థికంతో కూడుకున్న వాళ్ళు జనం కావాలి. దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. రోజు కూర్చోవాలని జేఏసీ వాళ్ళు ఎన్ని తాపత్రయపడుతున్నారు తెలుసా. అటువైపు రండి. ఈరోజు మీ కార్యక్రమం పెట్టుగా తండోపతండోలుగా వందల వేల మందిగా కార్యక్రమాలు తీసుకెళ్తారు కదా. రోజుకి మీకున్న మీ ప్రతి వార్డులో మీ కార్యకర్తలు ఉన్నారు. రోజు ఒక వీధి నుండి 10 మంది వచ్చినా మన ఉద్యమము ఎంతో స్థాయికి వెళ్ళిపోతుంది. ఈ పాటికి 100 రోజులకు అందరూ మరి జిల్లా కట్టుబడి ఉద్యమంలో భాగస్వాములు అంటే ఖచ్చితంగా ఈరోజు ప్రభుత్వం తలదించి ఈరోజు ఉద్యమానికి గౌరవించి జిల్లాని ప్రకటించేది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు వచ్చి ప్రజలు కోరితే ఖచ్చితంగా జిల్లాని ప్రకటిస్తామని చెప్పారు సాక్షాత్ ముఖ్యమంత్రి గారు. ఇది ప్రజల కోరికనే, ప్రజల సెంటిమెంట్గానే. మీ కూటమి భాగస్వాములైనటువంటి పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఈ ఉద్యమాల్లో ఉన్నారని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గమనించాలి. మీరు మీ అబ్బాయి ఈ ప్రాంత ప్రజల కష్టాలు తెలుసుకున్నారు, ప్రత్యక్షంగా చూసినారు కాబట్టి ఖచ్చితంగా మా జిల్లాను, మా ఆదోనిని జిల్లాగా ప్రకటించి మా పశ్చిమ ప్రాంత ప్రజల కష్టాలను దూరం చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ వేదిక సాక్షిగా ఆదోనిలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు, అది ఏ రాజకీయ పార్టీ అయినా కానీ, మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీగా నేను ఒకటే చెప్తున్నా, నెక్స్ట్ ఈ యొక్క శిబిరంలో